హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈరోజైతే మనకి వన్ సైడ్ బార్డర్ వచ్చినప్పుడు అసలు చంక ముక్కలు అనేవి పడుతూ ఉంటాయి. ఆ చంక ముక్కలు మనకి పడ్డా కానీ బ్లౌజు స్టిచ్చింగ్ చేశాక కనిపించకుండా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కోసారి లైనింగ్కి చంక పీస్ పడుతుంది అండ్ బ్లౌజ్ పీస్కి చంక పీస్ పడుతుంది. అలాంటప్పుడు ఎలా జారిపోకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది ఈరోజైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కామన్గా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి అంటే చంకల్లో కుట్టు అన్నది కరెక్ట్గా రాదు. ఒకటి ఎగుడు ఒకటి దిగుడుగా వస్తుంది. ఇట్లా చంక పీసులు వేసినప్పుడు మరీ ఎక్కువగా వస్తుంది. అలా ఏమీ రాకుండా కరెక్ట్గా ప్లస్ సింబల్ వచ్చేటట్టు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది కటింగు స్టిచ్చింగ్ రెండు పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మనం ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఎవరన్నా చూడకుంటే ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ 2 సైడ్స్ బార్డర్ వచ్చాయి, కానీ వన్ సైడ్ బిగ్ బార్డర్ వచ్చింది, వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది. అందుకని చెప్పి నేను బిగ్ బార్డర్ తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేశాను. చూసారా లైనింగ్ పీస్ ఎంత తగ్గిందో. లైనింగ్ పీస్కి లైనింగ్ క్లాత్ తగ్గింది అండ్ బ్లౌజ్ పీస్కి బ్లౌజ్ క్లాత్ తగ్గింది. ఇప్పుడు అసలు ఈ వన్ సైడ్ బార్డర్లు వచ్చాక ఇది మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అండ్ పైన కూడా సన్న డిజైన్ వచ్చింది. అంటే ఈ డిజైన్ ఆల్ ఓవర్ ఒకే విధంగా వస్తే మనం చంక పీసులు వేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ఇలా వచ్చినప్పుడు ఏంటి అంటే అది చూసుకొని వేసుకోవాలి. డిజైన్ ఎగుడు దిగుడు లేకుండా డిజైన్ కిందికి ఉల్టా సీదా కాకుండా చూసుకోవాలి. కాబట్టి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. అలాంటిది కొత్త వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ తీసి పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ప్రతి కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ మెయిన్ డిజైన్ గమనించుకుంటూ చేసుకోవాలండి. ఎలా పడితే అలా చేసుకున్నాము అంటే అసలు బ్లౌజు వేసుకున్నా కానీ లుక్ రాదు. డిజైన్ కరెక్ట్గా చూసుకొనే వేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత కూడా మనం డిజైన్ అన్నది గమనించుకుంటూనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కువ తీసుకోమాకండి. ఒక్కొక్క బ్లౌజ్ పీస్ ఏంటి అంటే కరెక్ట్గా ఇస్తున్నాడు, చాలా తక్కువ క్లాత్ వస్తుంది బ్లౌజుల్లో. అందుకోసమని కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకున్నాము అంటే ఎంత చిన్న బ్లౌజ్ పీస్ వచ్చినా కానీ మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. ఇవైతే అసలు శారీస్ కాస్ట్లీయే కానీ బ్లౌజ్ పీస్లు అయితే చాలా చిన్నగా వచ్చాయి. ఇంకా సరే చేసేదేముంది అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను డిజైన్ చూసారా మీరు, ఈ విధంగా పెట్టుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ ఉంచమాకండి. ఆ చిన్న చిన్న పీసులు కూడా మనకి యూజ్ అవ్వచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేశాక 2 పీసెస్ ఇటు సైడ్ పక్కన పెట్టా కదా, అవి మనకి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు నెక్ పీస్ ఒకటి తీసుకుంటున్నాను కదా, ఇవి 3 కూడా మనకి హ్యాండ్కి పీసెస్ కింద యూస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇంకొక పీస్ కావాలి కదా మనకి 4 పీసెస్లో ఇదిగోండి ఇక్కడ గమనించుకుంటూ మనం ఎలా పడితే అలా కట్ చేసి మిగిలిపోయిన క్లాతుల్లో అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడే కంటే కటింగ్ చేసుకునేటప్పుడే ఎక్కడ ఏ పార్ట్ తీసుకోవాలి అన్నది చూసుకొని తీసుకున్నాము అంటే మనకి బ్లౌజు ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా 4 పీసెస్ మనకి హ్యాండ్స్ జాయింట్స్ కోసం సరిపోయాయి. ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ లైనింగ్కి క్లాత్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ అయితే చూపిస్తున్నాను. లైనింగ్ తీసుకొని ఈ విధంగా మనకు జాయింట్ వస్తుంది కదా, జాయింట్ కట్ చేసుకొని ఫస్టే నేను పీస్ కట్ చేసి పెట్టుకున్నాను. మనం కట్ చేసిన పీస్ని కరెక్ట్గా సాదాగానే పెట్టుకోవాలి. అంటే క్రాస్ అసలు తీసుకోవద్దు. ఈ విధంగా అయితే ఒక కుట్టు వేసుకొని మళ్ళీ ఉల్టా చేసి ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను. ఇక్కడ మెయిన్గా వచ్చేది ఏంటంటే ఈ చంక ముక్కలు పడ్డప్పుడు ఒక్కొక్క క్లాత్ మంచిగా ఉండదు. క్లాత్ 2-3 స్టిచ్లు పడంగానే జారిపోతూ ఉంటుంది, అంటే పిగిలి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ లూజు అన్నది కిందికి పెట్టాను, షోల్డర్ అన్నది పైకి పెట్టాను. ఇప్పుడు వచ్చి రెండో దానికి హ్యాండ్ లూజు కిందికి పైకి వచ్చింది, షోల్డర్ అన్నది కిందికి వచ్చింది. ఈ విధంగా చూసుకొని కుట్టుకున్నాము అంటే రెండు ఒకే సైడ్కి రాకుండా ఇబ్బంది లేకుండా వస్తాయి. ఈ విధంగా కుట్టుకున్న తరువాత ఫస్ట్ ఒకసారి అయితే కరెక్ట్ మెజర్మెంట్ అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే చంక పీసులు పడ్డాయి కదా, హ్యాండ్ మళ్ళీ అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం ఒకసారి అయితే కటింగ్ చేస్తున్నాను. చేసి ఇందాక నేను చంక లోతు అన్నది కట్ చేసుకోలేదు. ఇప్పుడు పీస్ వేసాక చంక లోతు అన్నది తీస్తాను. చంక లోతు తీసేసుకుంటున్నాను. చంక లోతు కూడా ఒక
అరంగుళం వరకు తీస్తాను నేను లోపలికి, అప్పుడు మాత్రమే ఉగ్గు లేకుండా ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ కోణం ఉంది కదా, కోణాన్ని కూడా కవర్ చేస్తూ జస్ట్ ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని యాడ్ చేసుకుందాము. లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని విడివిడిగా అటాచ్ చేసి మనం స్టిచ్ చేసాము అంటే కుట్టు అన్నది బిర్రు చిక్కక కుట్టు 2-3 సార్లు వేసుకోగానే జారిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా లైనింగ్ పీస్ మీద బ్లౌజ్ పీస్ పెట్టి స్టిచ్ చేసి ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ ఏవైతే పడతాయో అవి స్టిచ్ చేసుకున్నాము అంటే కింద లైనింగ్ గ్రిప్ ఉంటుంది కాబట్టి కుట్టు తొందరగా పిగిలి రాకుండా ఉంటుంది. చూసారా, హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా నేను ఒక్కటేమో పైకి పెట్టి కుట్టాను, ఒక్కటేమో లైనింగ్ పైకి వచ్చేటట్టు కుట్టాను. ఈ విధంగా కుట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం చంక తీసుకున్నాం కదా లోతు ఫ్రంట్ పార్ట్లో, అది ఈ రెండు ఒకే సైడ్కి రాకుండా కరెక్ట్గా మనకి ఆపోజిట్లో వస్తాయి. అందుకోసమని నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక పీస్ అన్నది చూసుకొని మనం తీసుకున్నాం కదా ఇందాక 4 పీసెస్, అవి డిజైన్ చూసుకొని వేసుకోవాలి. ఎలా పడితే అలా వేయొద్దు, మళ్ళీ డిజైన్ చూసుకొని వేసుకోండి. మనకి డిజైన్ కరెక్ట్గా మనం బ్లౌజ్ పీస్లో ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే డిజైను కిందికి వచ్చిందా లేదా చూసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ అన్నది అటాచ్ చేసుకోవాలి. అసలు టఫ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఈ బ్లౌజ్ పీసులు ఈ అతుకులు వేసి అవి జారిపోకుండా డబల్ స్టిచ్లు వేసుకొని ఇంత చేటు కుట్టినా కానీ ఒక్కొక్క క్లాత్ అయితే వెంటనే 2 వాషులకే జారిపోతుంది. ఇచ్చిన వాళ్ళేమో చంక ముక్క పడకుండా కుట్టు అంటారు. ఆ శారీసోడేమో చిన్న చిన్న బ్లౌజ్ పీసులు ఇస్తున్నాయి, ఇంకెక్కడ చంక ముక్కలు పడకుండా కుడతాము? మనం ఏమన్నా బ్రహ్మదేవుళ్ళమా? ఉన్న క్లాత్నే అడ్జస్ట్ చేసి కుట్టడానికే తలలో ప్రాణం తోక్కొస్తుంది, ఇంకెక్కడ చంక ముక్కలు లేకుండా కుట్టాలి? చూసారా ఎన్ని తిప్పుకుంటున్నానో, అస్సలు వల్లే కాదండి. ఒక్కోసారి అయితే భలే సతాయిస్తాయి ఈ చంక ముక్కలు అన్నవి. బ్లౌజ్ కుట్టడం అంతా ఒక ఎత్తు అయితే ఈ హ్యాండ్స్ జాయింట్ ఈ అతుకులు ఏవైతే ఉన్నాయో హ్యాండ్స్ కానీ చెస్ట్ పార్ట్లో కానీ మామూలుగా ఉండవు అసలు. అవేమో వాళ్ళకి అర్థం కాదు. అటు కుట్టావే ఇటు కుట్టావే, అసలు ఒక్కొక్కళ్ళ మొహం అయితే మాడిపోతుంది. చంక ముక్కలు పడ్డయ్యా, అయ్యో అట్లా ఎట్లా కుట్టావు అంటారు. ఇక్కడ ఈ తిప్పలంతా ఎవరికి ఎరుక? ఇదిగోండి ఈ విధంగా చూసుకొని ఇంకా అటాచ్ చేసుకోవడమే. నాకు ఇక్కడ ఒక సైడ్ అయితే చంక ముక్క పడకుండా 3 సైడ్లు మాత్రమే చంక ముక్క వేసుకోవడానికి వచ్చింది. ఇంకా సరేనని వచ్చిన వరకు వేసేసి మొత్తం ఇప్పుడు మనం కరెక్ట్గా లైనింగ్ పీస్ ప్రకారం మన బ్లౌజ్ పీస్కి ఒక కుట్టు అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉన్నదో అది కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈ విధంగా కుట్టు అయితే వేస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ అంతా అటాచ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకుంటూ రండి. మొత్తం వేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కటింగ్ చేసుకున్నాము అంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ చంక ముక్క వేసేటప్పుడు కూడా ఖర్చు ఎక్కువ పెట్టండి, అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్క క్లాత్ అయితే అసలు మరీ వెంటనే జారిపోతున్నాయి. అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకొని ఖర్చు ఎక్కువ పెట్టుకొని కుట్టుకోండి. ఈ విధంగా రెండో హ్యాండ్కి కూడా మనం ఎక్కడైతే చంక్ పీస్ పడుతుందో ఆ కొంచెం ప్లేస్కి డిజైన్ అడ్జస్ట్ అవ్వట్లేదు నాకు ఇక్కడ. దానికోసమే ముక్కలు మార్చి చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసాను. మనకి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే క్లాత్ సరిపోని బ్లౌజులు ఏవైతే ఉన్నాయో అంటే బ్లౌజ్ పీస్ కానీ లైనింగ్ పీస్ కానీ నాకు ఇక్కడ లైనింగు అడ్జస్ట్ చేసుకోవాలి, బ్లౌజ్ పీసు అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి. ఇలాంటి బ్లౌజులకి మనం పైపింగ్ వేసాము అంటే కొంచెం మనకి క్లాత్ అన్నది కవర్ అవుతుంది. ఈ విధంగా మొత్తం మళ్ళీ రెండో హ్యాండ్ కూడా కుట్టుకొని సన్నగా పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు నేను సైడ్ జాయింట్లో కూడా ప్లస్ సింబల్ అనేది వచ్చేటట్టు స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. సన్నగా చూడండి, లోపల థ్రెడ్ పెట్టేశాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా. మనం కొంచెం మ్యాచింగ్ అవని క్లాత్ తీసుకున్నప్పుడు కూడా ఇలా సన్నగా వేయడం వల్ల ఏంటి అంటే క్లాత్ అన్నది కనిపించకుండా ఉండే తలకి షేడ్ అర్థం కాక మ్యాచింగ్ అయినట్టు ఉంటుంది. నాకు కరెక్ట్ షేడ్ అయితే దొరకలేదు, ఇంకా నా దగ్గర ఉన్న షేడ్నే వేసేసాను. మనం సన్నగా వేసినప్పుడు ఏమవుతుంది అంటే అదంతా క్లారిటీగా అర్థం కాదు, ఏదో పైపింగ్ వచ్చింది అనిపిస్తుంది. పైపింగ్ వేసుకుంటే కింద హ్యాండ్స్ దగ్గర కూడా టైట్నెస్
బాగా నీట్గా ఉంటుంది. పట్టీ వేసాము అంటే కొంచెం లావుగా అనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఎవరో కానీ పట్టీలు అయితే ఇష్టపడడం లేదు, అంత పైపింగే అంటున్నారు. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చిందో. రెండో హ్యాండ్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్కి హ్యాండ్ పీస్ అన్నది జాయిన్ చేద్దాము. బ్లౌజ్ పీస్ అయితే ఇది కదా. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లోకి లోతు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. అండ్ షోల్డర్ దగ్గర డాట్ ఏదైతే ఉందో అది పెట్టుకొని ఈ విధంగా మెజర్మెంట్ అయితే తీసుకోండి. ఒకవేళ ఒక పాయింట్ తగ్గింది అంటే చంకలో తగ్గించే స్టిచ్ చేయండి. లేదు ఒక పాయింట్ బయటకు వచ్చింది అంటే బయటికి పెట్టే స్టిచ్ చేయండి. నాకు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. మనం ఎలా కుట్టుకున్నా కానీ చంక అన్నది మనం చంక పైన షోల్డర్ దగ్గర ఏదైతే మార్కింగ్ వేస్తామో షోల్డరు అండ్ మనం బ్లౌజ్ పీస్కి వేసిన మార్కింగ్ మాత్రం ఒకే చోటకి రావాలి. చంకలో తగ్గుతుంది కదా అని ఇటు సైడ్ పెట్టేసాము అంటే ఫ్రంట్ సైడ్ పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు మాత్రమే మనకి ప్లస్ సింబల్ రాకుండా ఎలా పడితే అలా ఒకటి కిందికి ఒకటి పైకి వస్తాయి. ఇప్పుడు కనుక మనం ఇట్లా కరెక్ట్గా చూసి పెట్టుకున్నాము అంటే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు కూడా షోల్డర్ దగ్గర ఇట్లా కరెక్ట్గా పట్టుకోండి. షోల్డర్ దగ్గర మెయిన్ మనం రెండు ఇక్కడ చంకలో కరెక్ట్గా ఉంది లేనిది చూసుకోవాల్సిన పని లేదండి. షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే ఒకటి వేసుకున్న తర్వాత నేను లూజ్ అన్నది చెక్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా లూజ్ చూసుకోవచ్చు, బట్ ఏంటంటే జారిపోతూ ఉంటుంది. అలా ఎందుకు లేని కొంచెం మనకు ఉజ్జాయింపు తెలుస్తుందిగా సైడ్కి అయితే ఒక జాయింట్ వేసుకున్నాను. వేసుకొని ఆది బ్లౌజ్కి కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి చంకలోకి పట్టుకొని మనం లూజ్ అన్నది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నేను ఊరక ఫింగర్తో ఇలా అనేస్తే నాకు అక్కడ డాట్ లా పడిపోతుంది. ఇక దాని ప్రకారం నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పటికి 2 స్టిచ్లు వేసేసాను. ఈ రెండింటి మధ్యలో ఒకటి వేసాము అంటే కరెక్ట్గా బ్లౌజ్కి 3 స్టిచ్లు పడిపోతాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో సైడ్ జాయింట్ స్టిచ్చింగ్స్. లాస్ట్లో ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకున్నాము అంటే కుట్టు ఇది దారం పోగులు పోయినా కానీ ఇబ్బంది ఉండదు, యువతలకి రాదు, నీట్గా ఉంటుంది. కుట్టు అనేది ఆపుతుంది. ఫినిషింగ్ చూడడానికి కానీ వేసుకున్నా కానీ బాగుంటుంది నీట్గా. చూసారా మీకు ఇక్కడ వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు కానీ సైడ్ జాయింట్స్ అయితే ఎంత నీట్గా వచ్చాయంటే అంత నీట్గా వచ్చాయి. 3 కుట్లు అండ్ లాస్ట్లో ఒక స్టిచ్ అయితే వేసేసాను. చంకలో కూడా చూడండి మీకు ప్లస్ సింబల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకెంతకన్నా ఏం కావాలండి. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్లో వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే వీడియో కిందైతే కామెంట్ పెట్టండి, రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు అర్థమయ్యే విధంగా ఇంకో వీడియో అయినా చేసి పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.